దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మరి ఈ సాయంకాల సమయంలో మీతో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి మొదటిగా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులకు, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి కడపలో 2 రోజులు దేవుని వాక్యాన్ని అందించడానికి, అలాగే ఇక్కడ కూడా 2 రోజులు దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు దైవజనం ద్వారా అవకాశం ఇచ్చారు. అలాగే నన్ను వారికి పరిచయం చేసిన జెస్సీ స్క్రీన్స్ జోసఫ్ గారిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ నేను గమనించిన విషయాలు, దైవజనులు ఎంతో ఆత్మీయ పద్ధతిలో, క్రమశిక్షణలో మిమ్మల్ని పెంచుతున్నారు. చక్కని వాక్య అనుభవాన్ని కలిగి మీకు అర్థమయ్యే రీతిలో, మరి నేను చెప్పే మాటలు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ అయ్యగారు మాట్లాడిన కొన్ని మాటలు మొత్తం సారాంశం అంతా కూడా లోపలికి చొచ్చుకుపోతూ ఉంది. కాబట్టి వారిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. వారి పరిచయంలో నేను కూడా పాలిభాగస్తుడిగా ఉండడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపా భాగ్యాన్ని బట్టి నేను దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. చక్కని ఆతిథ్యం వారు మాకు ఏర్పాటు చేశారు. అలాగే దేవుని సేవకులుగా మమ్మల్ని గౌరవిస్తూ చక్కని కానుకను కూడా మీరు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. అందుని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి చాలా చక్కని టాపిక్స్ మరి దైవజనులు ఈ 30 రోజులు కూడా సిద్ధపరిచారు. ఇలాగా అంశం మీద మాట్లాడాలంటే నాకు చాలా ఇష్టం. అయితే దేవుడు ఇచ్చిన తలంపులను మీతో షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యముల నుంచి మనతో మాట్లాడలాగిన దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా, ఆశతో నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డలతో నీ మాటలు ప్రభువా ధ్యానిస్తూ ఉంటుండగా మాతో మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు నాయన. నీ ఒక్క మాట మాట్లాడితే చాలు మా జీవితాలు మారిపోతాయి. ప్రభువా, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉంటుండగా వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. నన్ను నీ నోటి బురుగా వాడుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక చక్కని మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన వారితో అనగా జన సమూహములతో ఈ మాట చెబుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏంటి ఆ మాట అంటే, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని చెప్తా ఉన్నాయి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన అంశం ఏంటంటే ధనము. ధనము. ప్రియమైన ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. డబ్బు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ధనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సాధారణంగా మగవాళ్ళకి షర్ట్లు వేసుకుంటారు కదా, పాకెట్ ఉంటుంది, జోబు, మనం డబ్బులు పెట్టుకునేది. సరిగ్గా మరి ఎవరో
ప్లాన్ చేశారో తెలియదు కానీ గుండెకి దగ్గరగా ఉంటుంది కదండి. సాధారణంగా గుండె ఏమని కొట్టుకుంటుందో తెలుసా? లబ్డబ్ 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 అని కొట్టుకుంటారు. కానీ కొంతమంది గుండె ఎలా కొట్టుకుంటారో తెలుసా? డబ్బు 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 అని కొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. అంటే సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి. కొంతమంది గురించి మనం చెప్తూ ఉంటాం, పిల్లికి కూడా బెచ్చం పెట్టడండి అన్నట్టుగా. ప్రియమైన బిడ్డలారా, ధనము సంపాదించడం తప్పు కాదు. ఈ రోజున మనం బ్రతకాలంటే, పోషించబడాలంటే ధనం కావాలి. కానీ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ధనాపేక్ష అనేది పాపం. బైబిల్ చెప్తుంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. చూడండి, దానివల్ల చాలా కుటుంబాల్లో సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. ఈ రోజున ఆస్తి గొడవలు కదా, అన్నాదమ్ముల మధ్యలోనే సఖ్యత లేకుండా చేస్తాం. ఈ డబ్బు గొడవలకి దారి తీస్తూ ఉంది. ఈ డబ్బు కొట్లాట్లకి దారి తీస్తూ ఉంది. ఈ డబ్బు కోపతాపాలకి దారి తీస్తూ ఉంది. ఏమండి, జీవించేదే చాలా కొద్ది కాలం. ఈ డబ్బు వల్ల వచ్చినటువంటి సమస్య కొంతమంది జీవితకాలం అంతా కూడా మాట్లాడుకున్నారే పోతున్నారు. ఏం పట్టుకుపోతామండి మనం? దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీరు ఈ భూమి మీదకి ఎలాగొచ్చారంట? ఎలా వచ్చాం మనం? ఏమండి, మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు. వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలే. నేను దినాన్ని అలెగ్జాండర్ అనే చక్రవర్తి గురించి చెప్పాను. ఈ అలెగ్జాండర్ చక్రవర్తి ఎన్నో రాజ్యాలు జయించాడు. అయితే ఒక దోమకాటు వల్ల యవన కాలంలో చనిపోయాడు. బహుశా 32 సంవత్సరాల వయసు. రాజుగారికి జబ్బు చేస్తే ఏమంటే చుట్టూ వైద్యులు ఉంటారు కదా. ఒక సీఎం వస్తేనే, ఒక మినిస్టర్ వస్తేనే కూడా అంబులెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడన్నా ఏదన్నా బలహీనత ఏర్పడితే వెంటనే చికిత్స చేయడానికి. ప్రియమైన రాజుగారికి బలహీనత వస్తే, జ్వరం వస్తే బాగు చేయడానికి గొప్ప గొప్ప నిష్ణాతులైనటువంటి వైద్యులు ఉంటారు కూడా. కొన్నిసార్లు ఒక ఇంజక్షనే 10,000 రూపాయలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎంత కాస్ట్లీ మెడిసిన్ అయినా రాజుగారు వేసుకునే అవకాశం ఉంది. కానీ రాజుగారు చనిపోయాడంట. ఆయన ఇంకా చనిపోతాడనేటువంటి విషయం తెలిసి తన దగ్గర ఉన్నటువంటి వారిని పిలిచి చివరి కోరిక వాడు చెప్పాడు. ఏంటి ఆ చివరి కోరిక అంటే, ఇదిగో నేను చనిపోబోతున్నాను, అయితే నా కోరిక ఏంటంటే నన్ను చనిపోయిన తర్వాత పెట్టెలో పెడతారు కదా, పెట్టెలో పెట్టినప్పుడు మీరు ఆ పెట్టెకి 2 రంధ్రాలు చేయండి. 2 రంధ్రాలు చేసి నా 2 చేతులు బయట పెట్టండి. ఆ తర్వాత నా శవపేటికని ఎవరు మోయాలో తెలుసా? డాక్టర్స్ మోయాలి, వైద్యులే మోయాలి. నేను వెళ్తున్నప్పుడు డబ్బులు జల్లండి అని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు తెలుసా అండి? తన చేతులు ఎందుకు బయట పెట్టమన్నాడు తెలుసా? ఇదిగో నేనేమీ పట్టుకుని వెళ్ళట్లేదు. కొన్నిసార్లు చూడండి, చనిపోయినప్పుడు ఒకసారి ఒక ముసలం చనిపోయింది మా వీధిలో. నేను కూడా వెళ్ళాను. పెట్లు పెట్టద్దంటే ఆగండి ఆగండి అంటున్నారు. ఏటాగండి అంటే ముక్కుకి ఏదో ఉంది, అదేమో రావట్లేదు, పట్టకర తీసుకొచ్చి లాగేశారు. ప్రియమైన పడ్డారా, ముక్కు బ్యాస కూడా వదలలేదు. మనం ఎలాగొచ్చామో అలాగే వెళ్ళిపోతాం. తీసుకెళ్ళేది ఏమీ లేదు. మా తాత అక్కడ ఉండేవాడు. మా అమ్మమ్మ గారు వాళ్ళది భీమవరం దగ్గర దిరుసుమరని ఒక పల్లెటూరు. ఎప్పుడు వచ్చినా ఏదో కంప్లైంట్ చెప్పేవాడు. పక్కవాడు వచ్చి మన సరిహద్దుల్లో రాట వేసాడు, లేకపోతే ఇటుక వేసాడు అని చెప్పేసి. జీవితకాలం అంతా దానికోసమే.
చచ్చిపోయాడు. ఏమన్నా తీసుకెళ్ళాడా? బతికినంతకాలం పక్కలతోడు. ఏమంటే కొంతమంది అత్తమాను సరిహద్దు గొడవలే, ఏం పట్టుకుపోతాం చెప్పండి. ప్రియమంది ఏం పెట్టారా, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకుని పోతాం. బైబిల్ చెప్తుంది అన్న వస్త్రములు కలిగినటువంటి వారుగా ఉండి మనం తృప్తి పొందాలని. వైద్యుల మహిమని చెప్పాడు. ఎందుకు వైద్యుల మహిమని చెప్పాడో తెలుసా అండి? ఇదిగో ఈ ఈ డాక్టర్స్ ఉన్నారే కానీ నా ప్రాణాన్ని వాళ్ళు నిలబట్టలేకపోయారు. ఏమంటే ప్రాణం అనేది దేవుడు ఇవ్వాలి. ఈరోజు మాకు తెలిసినటువంటి వాళ్ళు యవనస్తుడు 48 సంవత్సరాలు అనుకుంటా చనిపోయాడు. 2 పిల్లల పాపం. నిన్న సాయంకాలం ఇక్కడ రాకముందు అక్కడ హాస్పిటల్లో ఉన్నారంటే, ట్రస్ట్ హాస్పిటల్లో వెళ్ళి ప్రార్థన చేశాను. నేను వెళ్ళేటప్పుడు చెయ్యి ఊపాడు. అంటే ఆక్సిజన్ పెట్టారు, నన్ను చూసి ఇలా చెయ్యి ఊపాడు. ప్రార్థన చేశాం, వచ్చాం. సరిగ్గా అదే టయానికి ఈరోజు సమాధిపేటలో ఉన్నాడు. ప్రియమంది ఏం పెట్టారా, అందరూ అనుకుంటున్నారు అయ్యో 2 రోజుల ముందు జాయిన్ చేస్తుంటే బాగుండేదేమో, లేకపోతే అలా చేస్తుంటే బాగుండేదేమో, ఇలా చేస్తుంటే బాగుండేదేమో. నువ్వు ఎన్ని చేసినా ప్రాణం దేవుడు నిలబెట్టాలి. బైబిల్ చెప్తుంది మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఈ రోజున మనం ప్రాణంతో ఉన్నామంటే ఏమంటే మనకంటే ధనవంతులు ఎవరో లేరు. మీకు తెలుసా? ఈ రోజున మన గుండె యొక్క విలువ తెలుసా మనకి? ఈ రోజున మన ఊపిరితిత్తుల యొక్క విలువ తెలుసా? చాలా మందికి ఆరోగ్యం ఉన్నప్పుడు, లేకపోతే దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు దాన్ని పట్టించుకోరు. మన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవం యొక్క విలువ ఎంతో తెలుసా? చాలా ఖరీదు. మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఇంతకుముందు మా చర్చికి వచ్చేవాడు, తర్వాత ఎక్కడికో దూర ప్రాంతం వెళ్ళిపోయి మానేశారు. ఒకసారి ఫోన్ చేసి పాస్టర్ గారు మీరు రండి అని చెప్పారు. వెంటనే వెళ్ళడానికి అవ్వలేదు. తీరా వెళ్ళేటప్పటికి ఆయన స్పృహలో లేడు. ఆయనకున్న వ్యాధి ఏంటంటే కిడ్నీ వ్యాధి. ఆ కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంట, అంటే అది తీసి వేరే కిడ్నీ పెట్టాలి. అయితే అంతేగాని దానికి ఇంకా ట్రీట్మెంట్ లేదు. కొంచెం చేయొచ్చు కదా ఆపరేషన్ అంటే 50 లక్షలు ఖర్చు అవుతుందంట. అంటే ఒక కిడ్నీ వాల్యూ చూడండి. వాళ్ళ సతీమణి ఇవ్వడానికి సిద్ధపడింది. ఇస్తానన్న ఆయన ఆరోగ్యం కుదుట పడితేనే కానీ దాన్ని చేయడానికి అవకాశం లేదంటున్నారు. ఆవిడ ఇచ్చినా సరే ఓ 10 లక్షలన్నా ఖర్చు అవుద్దంట ఆపరేషన్స్కి. చాలాసార్లు దేవుడు మనకి ఇచ్చిన అవయవాలను బట్టి ఎప్పుడైనా దేవునికి స్తుతులు చెప్పారా? మన కన్నులు బాగా కనబడుతున్నప్పుడు దేవునికి స్తుతులు చెప్తున్నామా? మన కాళ్ళు చక్కగా నడుస్తున్నప్పుడు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నామా? ఒక ఆయన పాడతాడు, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవ, బలమంతా పోయాక ఇప్పుడు చేయాలి. పడక మీద పడ్డ తర్వాత అప్పుడు దేవా నన్ను లేపితే నీ సేవ చేస్తాను ఆయన. మరి బాగున్నప్పుడు ఏం చేసావు నువ్వు? బాగున్నప్పుడు ఏం చేసావు? నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యం, కనుదృష్టి పోయాక చదవాలనుంది నీ వాక్యం. దృష్టి ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. బలం ఉన్నప్పుడే దేవుని పని మనం చేయాలి. వినికిడి శక్తి ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని మనం వినాలి. ప్రియమైన జన్మలనా, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే మన ఆరోగ్యం. అందుకని ఆరోగ్యముతో ఉన్నప్పుడు ఆయనను మనం ఆరాధించేవారుగా ఉండాలి. కొంతమంది ఆరోగ్యాన్ని దేని కొరకు ఉపయోగిస్తారంటే వాళ్ళ పనులు చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మనం ఏదైనా పని చేసుకోవాలంటే దేవుడు ఆరోగ్యం ఇస్తేనే కదండి. ఒకసారి ఒకరు ప్రార్థన చేయమని కోరారు, పలానా ఆవిడికి బాగోలేదని. ఇప్పుడు ఆవిడ బాగుపడితే మాత్రం ఏం చేస్తుంది అని చెప్పాను. కోపం వచ్చింది పాప, వాళ్ళకి బాధ కలిగింది ఈ మాట అన్నందుకు. ఇప్పుడు బాగోలేనందుకు అర్జెంటుగా దేవుడి సేవ కూడా ప్రార్థన చేసేయాలంట బాగుపడాలని. మరి బాగుపడిన తర్వాత ఏం చేస్తుంది? ఎప్పుడైనా మందిరానికి వస్తుందా? ఎప్పుడైనా దేవుడి పనిలో సహకరిస్తుందా? ఏం ఉద్ధరిద్దామని? ఇంకా పాపం చేయడానిక? దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఆ ఆరోగ్యాన్ని దేవుని మహిమ కొరకు మనం ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున ధనము గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. అలెగ్జాండర్ చక్రవర్తి గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. చేతులు 2 బయటపట్టమన్నాడు. ఎందుకంటే నేను పోయేటప్పుడు ఏమీ
తీసుకెళ్తాడు. వైద్యులు వైమని చెప్పాడు, ఎందుకంటే ఈ వైద్యులు నా ప్రాణాన్ని నిలబట్టలేకపోయారు. దేవుడు మనకి ప్రాణం ఇచ్చాడంటే మన పట్ల దేవుడు తన కనికరాన్ని, కరోనా టైంలో చాలామంది గతించిపోయారు. వాళ్ళకంటే మనం ఏమన్నా బలవంతులమా, గొప్పవారమా? తన కృప చూపించి మనను ఆరోగ్యవంతులుగా ఉంచాడు. మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. అంతేకాదు, వెళ్తున్నప్పుడు ఏమండి డబ్బులు చాలమన్నాడంట. ఎందుకు? ఇవి నాకేమీ కూడా ఉపయోగపడలేదు. కొంతమంది ఊరికే దాచేస్తూ ఉంటారు. ఎవరికి పెట్టరు, వాళ్ళు తినరు, అవన్నీ చెమట కొట్టేస్తూ ఉంటాయి. లేకపోతే దొంగడు వచ్చి కనవేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రియమంది ఏం పెట్టారా, బైబిల్ చెప్తుంది, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. లోభం అంటే ఏంటో తెలుసా అండి? ఉన్నా ఖర్చు పెట్టని పరిస్థితి, పిసినారితనం. లోభి అంటే పిసినారు అనమాట. ఉంటుంది కానీ ఖర్చు పెట్టదు. ఉంటుంది కానీ ఏమంటే కొంతమంది కొత్తవన్నీ కొనేసుకుంటూ ఉంటారు చీరలో. ఎప్పుడు మళ్ళీ పాత చీరే, కొత్తవి వాడచ్చు కదా, తీరు. మరి అదే తెగులో నాకు తెలియదు. ప్రియమంది ఏమంటారు, మంచి ఉంటాయి కానీ వాడరు. అది తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడికో పోతాయి. లోభి గుణం అనేది మనలో ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమంది ఏమంటారా, మరి ఏం చేయాలి? దాన్ని ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలమో కాదు. మన జీవం ధనము మీద ఆధారపడలేదు, దేవుడి మీద ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మన బ్రతుకు ధనము మీద కాదు. అలా అంటున్నారు, ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుంటే బాగుండదేమో అని చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆ తర్వాత అన్నారా, దేవుని చిత్తం ఎంత చేస్తే మాత్రం, దేవుని చిత్తం అయితే ఏమండి ఇవ్వవలసిన ఇంజక్షన్స్ ఇవ్వకపోయినా బతికేస్తాడు. దేవుడు బ్రతికిస్తే దేవుడు అంటున్నాడంట, ప్రతిరోజు మనతో నువ్వు బ్రతుకు అని చెప్తున్నాడంట. ఆయన మాటే మనల్ని ఏం చేస్తుందో తెలుసా అండి? బ్రతికిస్తుంది. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును, బ్రతుకును అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రియమంది ఏం పెట్టారా, ఈరోజు ధనము ఉండడం తప్పు కాదు, సంపాదించడం తప్పు కాదు. కొంతమంది అనుకుంటా ఉంటారు, క్రైస్తవులు అంటే ఎప్పుడు ఏమీ లేదు అన్నట్టుగా ఉండాలి అనుకుంటా ఉంటారు. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని నమ్మిన బిడ్డలు గొప్ప ధనవంతులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఆస్తి పరులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. రాజులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మనను చీకట్లో ఉన్నటువంటి మనను వెలుగులోనికి తీసుకొచ్చినప్పుడు ఆయన పెట్టినటువంటి పేరేంటో తెలుసా? రాజులైన యాజక సమూహం. మీరు రాజులు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియమంది బిడ్డలారా, మనము పేదరికంలో ఉండడం లేకపోతే పేదవాళ్ళుగా ఉండడం అది ఆయనకి ఇష్టం కాదు. రాజుగారు తన బిడ్డలను ఎప్పుడు పేదలుగా ఉండడానికి ఇష్టపడతాడు. ఒకవేళ కొంతమందికి ప్రత్యేకంగా ఆ పరిస్థితిని దేవుడు అనుమతించవచ్చు. బైబిల్లో పేద లాజరు మనకి కనిపిస్తాడు. అయినా సరే తన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. తన పేదరికంలో నమ్మకంగా దేవుణ్ణి సేవించాడు. అలాగని అందరూ కూడా పేదలుగా ఉంటారని దేవుడు చెప్పలేదు. ప్రియమంది బిడ్డలారా, బైబిల్లో మనం చూసినట్లయితే ధనాన్ని మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నటువంటి మనము ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. ప్రియమంది బిడ్డలారా, ధనము మీద కదా మన మనస్సు. ఎవరి మీద పెట్టాలి? ముందు మన మనస్సు దేవుని మీద పెట్టాలి. దేవుడి తర్వాతే ధనం. కొంతమంది ఆదివారం 2 కూలీలు ఇస్తారని చెప్పేసి పనులకు పోతూ ఉంటారు, ఆరాధన మానేసి. నీవు దేవుని పక్కన పెట్టేసి ఎంత సంపాదించినా ఆ సంపాదన నీకేమీ కూడా నిలబడదు. ఏమవుతుందంటే చిల్లు సంచులు వేసినట్టు అయిపోతుంది. ఏమన్నా కొంతమంది పొద్దు నుంచి సాయంకాలం వరకు తెగ కష్టపడుతూ ఉంటారు, కానీ సాయంత్రానికి చిల్లు సంచి. బైబిల్ చెప్తుంది ఐశ్వర్యం అనేది ఎలా వస్తుందంటే
దేవుని ఆశీర్వాదం ద్వారా వస్తుంది. దేవుని ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదం అంట ఐశ్వర్యవంతులుగా చేస్తుందంట, ఐశ్వర్యం ఇస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగుగా. అక్కడే ఇంకొక మాట రాయబడింది, నరుని కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వు పగలు రాత్రి కష్టపడితే నువ్వు అంత గొప్పవాడివి కాలేదు. ఇస్సాకు గురించి వ్రాయబడుతుంది, అతడు దేవుడు ఆశీర్వదించాడు కనుక క్రమక్రమంగా వర్ధిల్లాడని. ఏమంటే దేవుడు మనల్ని దీవించాలండి. మనం కష్టపడితే కాదు, ఒకవేళ కష్టపడితే వచ్చింది తక్కువే కావచ్చు. 5 రొట్టెలు 2 చేపలు, ప్రజలు చూస్తే పురుషులే 5,000 మంది ఉన్నారు, ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారో చూడండి. ఇప్పుడు వీళ్ళందరికీ ఆహారం కావాలి, కానీ ఉన్న ఆహారం ఒక చిన్న పిల్లోడు తెచ్చుకున్నటువంటి ఆహారం. దాన్ని యేసు ప్రభువారు ఆహారాన్ని దీవిస్తే ఏమైందో తెలుసా అండి? 5,000 మంది పురుషులు తిన్నారు, దానికి రెట్టింపు స్త్రీలు తిన్నారు, దానికి రెట్టింపు పిల్లలు తిన్నారు. అందరూ తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును. ఆశీర్వాదం అంటే ఏంటంటే తినగా ఇంకా మిగులుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. మా తల్లిదండ్రులకి మేము 8 సంతానం. ప్రియమైన ఏర్పడ్డారా, దేవుడు ఒక రోజు మా నాన్నగారు టీచర్, స్కూల్ టీచర్, ఆయనతో మాట్లాడాడు, ఉద్యోగం వదిలిపెట్టి సేవకు వచ్చేమని. ప్రభుత్వం ఉద్యోగమే. ఆ సమయంలో మా అమ్మగారు కూడా ఉద్యోగం లేదు. దేవుని మాట తీసుకుని ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసేసి సేవకు వచ్చేసారు. ప్రియమైన ఏర్పడ్డారా, ఎప్పుడైతే ఆయన సేవకు వచ్చారో అప్పుడు మా అమ్మగారికి ఉద్యోగం వచ్చింది. యనమండుగురు చదివించాలంటే, యనమండుగురికి తిండి పెట్టాలంటే ఏమండి, ఈ రోజున ఒక్క పిల్లవాడితో మేము ఆకలేకపోతున్నామని అంటారు చాలామంది. కానీ ఈ రోజున మేము యనమండుగురు కూడా ఆరోగ్యంగా ఉన్నాం, మేము యనమండుగురు కూడా మంచి చదువులు చదువుకున్నాం. ఒకసారి మేము అనుకుంటాం, మా నాన్నగారే కనుక ఉద్యోగం చేస్తుంటే ఇంత చదివి ఉండేవాళ్ళం కాదేమో అనేసి. దేవుడు ఆశీర్వదించాడండి, దేవుడు మమ్మల్ని హెచ్చించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, దేవుడు ప్రథమ స్థానంలో ఉండాలి, ఆ ధనము ఆ తర్వాతే. ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి ధనాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకోవాలి అనేది కొన్ని మాటలు, కొన్ని తలంపులు, దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సాధారణంగా ఈ మాటలు చాలా సందర్భాల్లో మనం వినం కూడా. కానీ ఈ రోజున దేవుడు మనను ప్రత్యేకమైనటువంటి రీతిలో దర్శించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడంట. ఎందుకు దరిద్రుడిగా వచ్చాడో తెలుసండి? మనలను ధనవంతులుగా చేయడానికి అని ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి మనము ధనవంతులుగా ఉండడం దేవుడికి ఇష్టం. అందుకనే దారిద్ర్యాన్ని ఆయన తీసుకున్నాడు, మనను ధనవంతులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజున నిన్న 5 విషయాలు మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు కూడా ఒక 5 విషయాలు నేను చెప్పి నా సందేశాన్ని ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. లోపానికి ఎడమేయకూడదు అంటే పిసినారి వాళ్ళగా ఉండకూడదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ధనాన్ని సద్వినియోగం చేయాలి. ఇక్కడ పిల్లలు కూడా ఈ మాటలు జాగ్రత్తగా వినాలి, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు. ప్రియమైన బిడ్డలారా, మొదటిగా ఈ ధనాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలాగ మనం ఖర్చు పెట్టాలి. కొంతమంది ఖర్చు పెట్టడం తెలియదు, వస్తుంది, వచ్చిన ధనాన్ని ఎలాగ ఖర్చు పెట్టాలో తెలియదు. చాలా కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, చాలా కుటుంబాల్లో అప్పులు, రుణాలు. ఈ రోజున వీటన్నిటినీ కూడా దేవుడు పరిష్కరించి మనం ధనవంతులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బైబిల్లో గొప్ప ఆస్తిపడు ఎవరంటే అబ్రహాం.
అబ్రహాం గురించి రాయబడింది, అబ్రహామును దేవుడంట అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంట. అబ్రహాముకి ఇది లేదు అనేది లేదు. అన్ని విషయాల్లో అక్కడ లిస్టు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఏమేమి ఉన్నాయో అబ్రహాముకి. ఊజు దేశంలో యోబు అనేటువంటి భక్తుడు కూడా గొప్ప ధనవంతుడిగా మనం చూస్తూ ఉన్నాం. అవునండి, దేవుని బిడ్డలు ధనవంతులుగా ఉన్నారు. ఈ రోజున దేవుడు మనల్ని కూడా ఆ స్థితికి తేవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగా ఆ స్థితిలోనికి మనం రావాలంటే కొన్ని పనులు మనం చేయడం నేర్చుకోవాలి. మొదటిది ఏదంటే, దేవుడు మనకి ధనం ఇచ్చినప్పుడు ఆ ధనాన్ని దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఏమండి, దేవుడు ఏదైనా మనకి ఇచ్చాడంటే మొట్టమొదటిగా అది ఆయన కొరకు వాడబడ్డానికి ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఒక బండి ఇచ్చాడు అనుకోండి దేవుడు, దేనికోసం? కాకినాడ ఇల్లు రావడానికి కాదు. ఆ బండి మీద నువ్వు ముందు దేవుని సన్నిధికి రావాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఇచ్చినా సరే, ఆరోగ్యం ఇచ్చినా, ఆయుష్ ఇచ్చినా, వస్తువులు ఇచ్చినా, కుటుంబాన్ని ఇచ్చినా, బిడ్డల్ని ఇచ్చినా, మొట్టమొదట దేవుని కొరకు వారు వాడబడాలని. కాబట్టి దేవుడు మనకి ధనాన్ని ఇచ్చినప్పుడు ఆ ధనములో దేవునికి ఇవ్వవలసిన భాగం దేవునికి ఇవ్వాలి. ఏమండి, దేవునికి ఇవ్వాల్సిన భాగాలు ఏంటి చెప్పండి? మీకు అందరికీ తెలుసు, దైవజనులు చాలా సందర్భాల్లో అనేక విషయాలు మీకు బోధిస్తూ ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగాలు ఏంటంటే, మొదటి భాగం దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును. ఒకసారి ఒక యవనస్తుడు, పాస్టర్ గారండి, ఇది నా మొదటి జీతం అండి, నేను ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటి తీసుకున్నటువంటి జీతం ఇది అని ప్రార్థన చేయించుకుని కానుక ఇచ్చేసాడు. మొదటి జీతాన్ని. మొదటిది దేవునిది. చెప్పండి, మొదటిది దేవుని. మీ ఇంట్లో ఆనప్ప తీసుకున్నారు, మొట్టమొదట ఒక కాయ దిగింది, భలే ఉందని చెప్పేసి కోసుకుని తినేయడం కాదు. ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. అది దేవుని మందిరానికి తీసుకుని రావాలి. అలాగే బిడ్డల్లో కూడా మొదటి బిడ్డ దేవునికి చెందినటువంటి వాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మా తల్లిదండ్రులు వారికి వివాహం అయిన తర్వాత ప్రార్థన చేసుకున్నారంట, ప్రభువా మొదట ఎవరు పుట్టినా, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా వాళ్ళని నీ సేవకి ఇచ్చేస్తాం. నేను కడుపులో పుట్టాను. నేను పుట్టిన తర్వాత వాళ్ళు నాతో చెప్పారు, నువ్వెంత చదువు చదివినా నిన్ను దేవుని సేవ కొరకు మేము సమర్పించాం. నేను మా ఇంట్లో పెద్దోడిని అనమాట. నా కింద 7 ఉన్నారు. 5 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు అనమాట. ప్రియమైన బిడ్డలారా, నేను ఎంఏ చదివాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్. నాతో చదువుకున్న వాళ్ళందరూ కూడా కాలేజీలో ప్రొఫెసర్స్గా లేకపోతే గ్రూప్స్కి, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఆ సమయంలో నాకు కూడా ఆలోచన వచ్చింది, అటువంటి ఉద్యోగాలు చదివితే మనకి మంచి రెస్పెక్ట్ ఉంటుంది. పాస్ గారు అంటే అత్తమాను బతుమాలుకుంటూ ఉండాలి, ఈ అమ్మాయి ఎందుకు రాలేదు. పాస్ గారు, కొంతమందికి పాస్ గారు అంటే లోకువ. వాళ్ళు ఎవరైతే సంగతులు దెబ్బలాడుకుంటారో దాని ప్రభావం మందిరం మీద పడుతుంది, పాస్ గారి మీద పడుతూ ఉంటుంది. మేమేం చేస్తాం చెప్పండి? ప్రియమైన బిడ్డలారా, అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు దేవుని సేవ కొరకు సమర్పించుకున్న బిడ్డ, నువ్వు దేవుని సేవ చేయాలి. అవును, నేను కూడా తీర్మానం చేసుకున్నాను, నీ సేవ చేస్తాను నాయన. దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన బిడ్డలారా, మొదటిది దేవుడి. నన్ను దేవుని సేవ కొరకు సమర్పించుకున్నారు. వెనకాల 7 ఇచ్చాడు దేవుడు మా తల్లిదండ్రులకి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన బిడ్డలారా, కరువు వచ్చినప్పుడు ఆ విధవరాలు, సారిపద విధవరాలు, తన కుమారుడు, ఇంకా తొట్టులో కొంచెం పిండి ఉందంట, బుడ్డిలో కొంచెం నూనె ఉందంట, దానితో చిన్న రొట్టె చేసుకుని తినేసి చచ్చిపోదాం అనుకుంటున్నాను. కానీ ఏలియా దైవజనుడు, అమ్మా నాకు ఒక అప్పం మొదట తీసుకురా అని చెప్పాడు.
తినడానికే మాకు లేదు, ఇంక నీకేం పెడతాం అని అనలేదు. దైవజనుడిగా గుర్తించి మొదటి అప్పాన్ని, ఏమండి, మొదటి రొట్టెను చేసి దైవజనుడికి ఇచ్చింది. అద్భుతం అండి. కరువు దినాలన్నీ కూడా ఆమె కుమారుడు, ఆమె ఇంటి వారందరూ కూడా పోషించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదటి విషయాలు దేవునికి మనం ఇవ్వాలి. హేబేలు అర్పణని దేవుడు లక్ష్య పెట్టాడంట. కారణం ఏంటో తెలుసండి? హేబేలు తొలుచూలు వాటిలో క్రొవ్విన వాటిని దేవునికి బలిగా సమర్పించాడు. అందుకనే దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టానని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదటి సమయం దేవునికి ఇవ్వాలి, మొదటి రాబడి దేవునికి ఇవ్వాలి, మొదటి బిడ్డను దేవునికి ఇవ్వాలి. ఈ విధంగా మనం చేసినప్పుడు మనము దీవించబడతామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా దేవునికి ఇవ్వాల్సింది ఏంటో తెలుసండి? 10వ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మలాకి గ్రంథంలో దేవుడు చెప్తాడు, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం వచ్చి నా మందిరపు నిధులోనికి తీసుకురండి. ఇలాగ చేసి నన్ను శోధించినట్లా ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కొమ్మరిస్తాను. మీ పంటను తినివేసేటువంటి పురుగులను నేను నాశనం చేస్తానని చెప్పాడు. ఈరోజున చాలా మంది శాపగ్రస్తులుగా ఉన్నారంట. కారణం ఏంటంటే దేవునికి ఇవ్వవలసినటువంటి భాగాన్ని ఇవ్వకపోవడం వల్ల. అక్కడ అంటాడు, మీరందరూ నా దగ్గర దొంగతనం చేస్తున్నారు అంటాడు. అంటే నాకు ఇవ్వాల్సిన భాగాన్ని కూడా మీరే తినేస్తున్నారు. ఏమంటే సాధారణంగా ఏటీఎంని ఎవరైనా దొంగతనం చేసేయడనుకోండి, వాళ్ళని ఏమంటామంటే గజ దొంగ అంటాం. ఏటీఎంలో ఉండే డబ్బు ఎవరిది? మనుషులది కదండి. మనుషుల డబ్బు మనిషి కొట్టేస్తే ఆడు గజ దొంగ అంటాం. మరి దేవుని డబ్బులు కొట్టేసేవాడిని ఏమనాలి? ఇంకా పెద్ద దొంగ కదా. ఈ రోజున చాలా కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు బాగోకపోవడానికి కారణం ఏంటంటే దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని దేవునికి ఇవ్వట్లేదు. ఈ రోజున తీర్మానం చేసుకోండి. ఒకవేళ మీకు వచ్చే రాబడి తక్కువే కావచ్చు, కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ 10వ భాగం అంటే ఏంటి? 100 రూపాయలు వచ్చినాయి మనకి. ఎవరో చుట్టాలు మనకి పాకెట్ మనీగా 100 రూపాయలు ఇచ్చారు. ఏం చేయాలి? దాంట్లో 10వ వంతు అంటే ఎంత? 10 రూపాయలు. ఇది నాది కాదు, ఇది ఎవరిది? దేవుంది. 10వ భాగము దేవుని సొమ్ము అని పాడుకుంటూ ఉంటాం మనం. అది మన కాదు, దేవునికి ఇచ్చేయాలి. నేను కూడా 10వ భాగం తీస్తాను. నాకు వచ్చిన దాంట్లో 10వ భాగం పక్కన పెట్టేస్తాను. కొంతమంది అది కూడా తినేస్తూ ఉంటారు. అందుకనే దానివల్ల సమస్యల్ని తెచ్చుకుంటూ ఉన్నారు. ప్రియమైన ఏంటంటారా, 1000 రూపాయలు వచ్చినాయంటే దాంట్లో 10వ భాగం అంతా 100 రూపాయలు. అది నీది కాదు, అది దేవుడిది. 10,000 వస్తే 1000 రూపాయలు. 1,00,000 రూపాయలు వస్తే అయ్యి బాబోయ్ 10,000 తీసేయడమే. 100 రూపాయలు వచ్చినప్పుడు 10 రూపాయలు తీయడం కొంతమందికి ఈజీయే, కానీ 1,00,000 రూపాయలు వచ్చిందంటే 10,000. కొంతమంది తక్కువలో చాలా చక్కగా నమ్మకంగా ఉంటారు, కానీ ఎక్కువ మొత్తం ఇవ్వాల్సి వచ్చేటప్పటికి పిసినితనంగా ఉంటారంట. పిసినితనం. దేవుడు అన్నాడు, దేవునికి ఇచ్చేటప్పుడు పిసినితనంగా ఇవ్వకూడదంట, ధారాళంగా ఇవ్వాలంట, సంతోషంగా ఇవ్వాలంట, ఉత్సాహంగా ఇవ్వాలంట, శ్రద్ధతో ఇవ్వాలంట. దేవుని బిడ్డలకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే దాతృత్వం, ఇవ్వడం. దేవుని లక్షణం అది, ఇవ్వడం అంటే. దేవుడే తన కుమారుని మన కొరకు ఇచ్చేశాడు. దేవుని బిడ్డలుగా మనం కూడా దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. దేవునికి ఇవ్వవలసినటువంటివి ఏంటంటే, ఒకటి మొదటిది దేవునికి ఇవ్వాలి, అలాగే 10వ భాగం కూడా దేవునికి ఇవ్వాలి. అబ్రహాము అన్ని విషయాల్లో దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే, అతడు అన్నిటిలో 10వ వంతు ఇచ్చాను అనే మాట మనం చూస్తాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అన్నిటిలో ఇచ్చాడు కనుక అన్నిటిలో దీవించబడ్డాడు. ఈ రోజున నీవు దీవించబడాలంటే నీవు కూడా, మరి ఎంతమందికి ఆ అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే తీర్మానం చేసుకో. కరోనా టైంలో, మంచి కరోనా టైంలో అప్పుడు చాలామంది ఉద్యోగాలు పీకేశారు. అసలు రాబడే తక్కువ అయిపోయింది. ఆ సమయంలో ఒక దంపతులు ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారంటే, నేను అక్కడ మెయిన్ రోడ్లో ఉన్నాను, అర్జెంటుగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం అంటే, సరే రండి నేను పలానా చోట ఉన్నానంటే వచ్చారు. వచ్చి ఒక కవర్ చేతిలో పెట్టి
మా ఇంటి పక్క వాళ్ళు మాతో మాట్లాడుతూ ఇలా చెప్పారండి, మీ సమస్య తీరాలంటే ముందు దేవుని భాగం దేవునికి ఇవ్వాలని చెప్పారు. ఇదిగో మాకు వచ్చిందే తక్కువ, అయినా సరే మేము తీయాలని మేము ప్రారంభిస్తున్నామంటే నాకు చాలా సంతోషం అనిపించింది. వారి కొరకు ప్రార్థన చేశాం. ఈ రోజున దేవుడు వాడిని దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి ఇచ్చే విషయాలు మొక్కుబళ్ళు. చాలామంది మొక్కుకుంటారు, కానీ నిన్న చెప్పినట్టున్నాను, మొక్కుబళ్ళు తిరిగి చెల్లించరు. యోనాకి ఎక్కడ గుర్తొచ్చినట్టే మొక్కుబళ్ళు? చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తొచ్చినాయి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీకు మొక్కుకొనిన మొక్కుబళ్ళను చెల్లింపక మానను అంటాడు. అంటే మానేసాడు. మళ్ళీ కష్టం వస్తేనే కాదు గుర్తు రావడం. దేవుడు మన సమస్యలు తీర్చినప్పుడు మన మొక్కుబళ్ళు మనం చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొక్కుకున్న వాటిని చెల్లించకుండా ఉండేదానికంటే అసలు మొక్కుకోకుండా ఉండడమే మంచిదన్నాడు. ఎవడు మొక్కుమని చెప్పాడు? నువ్వే కదా. మొక్కుకుంటే మాత్రం ఆ మొక్కుబళ్ళు మనం దేవునికి చెల్లించాలి. అప్పుడే మన ఆర్థిక పరిస్థితులు మారతాయి. మనం ఆర్థికంగా కూడా దీవించబడతాం. చాలామంది ప్రార్థన చేయమని కోరుతారు, పాస్టర్ గారు మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, ఈ అప్పుల నుంచి విడుదల పొందాలి, వీటి నుంచి విడుదల పొందాలి. అయితే దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ముందు దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని మీరు దేవునికి ఇవ్వాలి. ఏమంటే దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడంటే ఎంత చెప్పాను, అది దేవుని కొరకు ఉపయోగించడానికే దేవుడు ఇస్తాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక మాట చెప్పాడు, ఇదిగో మీరు బయటకు వస్తారు, ఐగుప్తు దేశం నుంచి బయటకు వస్తారు, వచ్చేటప్పుడు మీ ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి బంగారాన్ని వెండిని ఏమండి తీసుకోమని చెప్తాడు. వాళ్ళు అసలే బానిసలు, వాళ్ళ దగ్గర ఏముంటుంది బానిసల దగ్గర? వీళ్ళు అడిగితే ఆ రోజు అందరూ కూడా వాళ్ళు అడిగినంత ఇచ్చేశారు. ఆ రాత్రే వాళ్ళ ప్రయాణం. ఏమండి ప్రయాణము, వాళ్ళు బయటకు వచ్చేసారు. వారికి ఎందుకు ఆ బంగారాన్ని వెండి ఇచ్చాడో తెలుసండి? అరణ్యంలో వాటితో దేవుడికి ఒక పని ఉంది. ఏంటి ఆ పని? ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాలి. అడవిలోకి వెళ్ళిన తర్వాత బంగారం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే దేవుడు ముందుగానే వారికి సిద్ధపరిచాడు. అయితే ఒక విషయం, దేవుడు వాడుకోవడానికి ముందుగానే సైతాన్ గారు వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు? మోషే కొండ మీదకి వెళ్తే అహరోను దగ్గరికి వచ్చి వాళ్ళందరూ మోషే ఏమైపోయాడు తెలియట్లేదు అంటే, సరే అయితే మనం ఒక దేవుని చేసుకుందామని అందరి దగ్గర ముక్కుల్లోను చెవుల్లోనూ ఉన్నటువంటి బంగారం అంటే దాంతో ఏం చేశాడు చెప్పండి? దూరం చేశాడు. వాస్తవానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ బంగారం దేనికోసం అంటే అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం కోసం, మందసాన్ని నిర్మించడం కోసం. దానికి ముందుగానే సాతాను ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశాడు. జాగ్రత్త. దేవుని కొరకు వాడడానికి దేవుడు మనకి ధనాన్ని ఇస్తే, బంగారాన్ని ఇస్తే, లేకపోతే ఆస్తిపాస్తులు ఇస్తే దానిని సైతాను గారు ముందుగానే వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు సాతాను కొరకు దాన్ని వాడడం వల్ల మనం నష్టపోతున్నాం. అందుకే నేను అంటాను, మొదటి విషయంలో దేవుని భాగాన్ని మనం దేవునికి ఇచ్చేయాలి. ప్రథమ ఫలము దేవునిది, దశమ భాగము దేవునిది. నువ్వు మొక్కుకున్న నీ నోట వచించినటువంటి ఆ మొక్కుబళ్ళు అవి దేవునికే చెందాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమిత్రులారా, రెండవదిగా మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఉదాహరణకి 1000 రూపాయల్లో దశమ భాగం ఎంత అని చెప్పుకున్నాం? 100 రూపాయలు. 100 రూపాయలు పోయినాయి. ఇంకెంత ఉంది మన దగ్గర? 900 ఉంది. ఇప్పుడు ఈ 900 కూడా జాగ్రత్తగా మనం ఉపయోగించాలి. 900 కూడా జాగ్రత్తగా ఉపయోగించాలి. ప్రియమిత్రులారా, బైబిల్లో మనం చూసినట్లయితే రెండో విషయం, ధనాన్ని మనం సద్వినియోగం చేసుకునేటువంటి విషయం బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే కొంత మనం దాయాలంట. సేవింగ్స్ కొంత మనం దాయాలి. ఫరోకి ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, పంట పండేటువంటి సంవత్సరాలు 7 వస్తున్నాయంట. ఆ తర్వాత
కరువు సంవత్సరాలు 7 వస్తున్నాయి. పేల వెన్నుల గురించి, ఆవుల గురించినటువంటి కళ వచ్చింది. యోసేపు అప్పుడు చెరసాల్లో ఉన్నాడు, పిలిపించాడు. యోసేపు దానికి అర్థం చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇలాగ కరువు వచ్చే సంవత్సరాలు 7 ఉన్నాయి, దానికి ముందు పంట పండేటువంటి సంవత్సరాలు 7 వస్తాయి. కాబట్టి మీరు ఒక పని చేయండి రాజా, దేశంలో ఎవరైతే జ్ఞాన వివేకాలు కలిగినటువంటి వారిగా ఉంటారో వాళ్ళని దీని కొరకు ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయండి. మీరు చేయవలసిన పని ఏంటంటే, ఈ పంట పండేటువంటి సంవత్సరాల్లో వచ్చినటువంటి పంటలో 5వ భాగాన్ని మీరు ఏం చేయాలి, నిల్వ చేయాలి అని చెప్తాడు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని పేరు ఉంది కదా, యోసేపు స్టార్ట్ చేశాడు అనమాట ఫస్ట్ ఈ ఫుడ్ కార్పొరేషన్. దాయడం, నిల్వ చేయడం. కొంతమంది ఎంత వస్తే అంత మింగేస్తూ ఉంటారు. డబ్బులు ఏదన్నా కనబడితే ఇంకా చేతులు కాళ్ళు కుదురుగా ఉండవు, నోరు కుదురుగా ఉండదు. ఇప్పుడు అర్జెంటుగా ఏం కొనేయాలి, ఏం తినేయాలి. చూడండి, ధనాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విధానం బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తున్నాం. మొదటిగా 10వ భాగాన్ని మనం దేవునికి ఇచ్చేయాలి. ఆ తర్వాత 5వ భాగం ఏం చేయాలి చెప్పండి, దాచుకోవాలి. సామెత గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తే, వారు తాము కూడబెట్టినటువంటి ధనముతో పొలము కొంటారు అని వ్రాయబడింది. జ్ఞానవంతురాలు గురించి అక్కడ వ్రాయబడుతుంది, గుణవతి అయినటువంటి భార్య గురించి వ్రాయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు ఆడవాళ్ళకి ఖర్చు ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు కదా, అయితే దాయాలంట. కొన్నిసార్లు భర్త ఖర్చు ఎక్కువ చేస్తూ ఉంటే భార్య దాస్తూ ఉంటుంది, భార్య దాస్తూ ఉంటే భర్త ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాడు. కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితి ఉంటారు. దాని వారిద్దరు తాము అనే మాట రాయబడింది అక్కడ. తాము కూడబెట్టినటువంటి ధనముతో ఏం చేస్తారంట, ద్రాక్ష తోట అని ఉంది అక్కడ, చదువమ్మా వచ్చును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఏం చేశారు, కూడబెట్టారు. ధనాన్ని ఏం చేశారు, కూడబెట్టారు. కూడబెట్టడం అంటే ఏంటి, పైసా 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 పైసా. ఏమండి, ఏం చేశారు, దాచిపెట్టారు, కూడబెట్టారు. కూడబెట్టిన తర్వాత కొంత మొత్తం అయిన తర్వాత దాంతో ఏం చేశారు, ఒక ద్రాక్ష తోటని కొనుక్కున్నారు, దాంట్లో ద్రాక్ష తోట వేశారు. కాబట్టి అది ద్రాక్ష తోట కావచ్చు, లేకపోతే ఒక ఇల్లు కావచ్చు, లేదా కొన్నిసార్లు ఈ రోజున చదువు అనేది చాలా భారం అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి ఫీజులు కట్టాలంటే ముందు నుంచి కూడా మనం ఏం చేయాలి, దాచుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, రెండవ విషయం, ధనాన్ని ఏ విధంగా మనం ఖర్చు పెట్టాలంటే కొంత మనం ఏం చేయాలి, దాయాలి. ఎంత దాయాలండి అంటే, ఇక్కడ యోసేపు చెప్పినటువంటి ఒక ఆలోచన మనం తీసుకుంటే 5వ భాగాన్ని మనం దాయాలి. ఇప్పుడు 1000 రూపాయలు 5వ భాగం ఎంత ఏమండి, 10వ వంతేమో దేవునికి ఇచ్చేసాం. 10వ భాగం అంటే 1000 రూపాయలు ఎంత అని చెప్పుకున్నాం, 100 రూపాయలు. ఇప్పుడు 5వ భాగం అంటే ఒక 50 రూపాయలు. 50 రూపాయలనా సార్, 50 అంటే ఒక 50 రూపాయలు దాయలేమంటే 1000 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు దేవునికి ఇచ్చేసి ఒక 50 రూపాయలు మనం ఏం చేయాలంట, దాచుకోవాలి. డిబ్బీలు లాంటివి కొనుక్కుని ఆ డిబ్బీలో వేసుకోవాలి. ప్రియమైన ఏమిటో కొంతమంది దేవుడితో కూడా డిబ్బీలు వేసేసుకుంటారు ఆ డిబ్బీలో. అందుకనే మొట్టమొదట దేవుడిని అని చెప్పాను నేను. దేవుని భాగం ఇచ్చేయాలి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అది మన దగ్గర ఉంచుకోవడానికి వీలు లేదు. కొంతమందికి పక్కన తీస్తారు, ఏదైనా అవసరం వచ్చిందంటే అవి గుర్తొస్తూ ఉంటాయి. అవును, పక్కన 100 రూపాయలు పెట్టాం కదా, తీసుకుని వాడేస్తూ ఉంటారు. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ విధంగా దేవుని డబ్బును వాడితే, దేవుడు చెప్పిన విధానం ఏంటంటే దానికి మళ్ళీ 5వ వంతు కలపాలంట. 100 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టయితే 50 రూపాయలు కలిపి మళ్ళీ అక్కడ దేవుడికి ఇచ్చేయాలి. అది దేవుని విధానం, బైబిల్లో రాయబడినటువంటి విధానం. కాబట్టి 50 రూపాయలు కలిపేదానికంటే 100 రూపాయలు అడగవలసిన మంచిది కదా. 50 రూపాయలు నువ్వు
దాచుకోవాలి. దాచుకుని 50 ఒక నెల 50, రెండో నెల 50, మూడో నెల 50, ఇలాగా ఒక సంవత్సరం వ్యాప్తి ఎంత అవుద్ది ఏమండి? ఎంత అవుద్ది? 600 అవుద్ది. ఒక ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటాం. గబుక్కుని ఏదో 500 అవసరం అవుతుంది. అప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం? ఖర్చు పెడతాం. అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి నాకు అప్పు ఇవ్వక్క, అప్పు ఇవ్విని అని అడగవలసినటువంటి పని లేదు. మొదటిది దేవుని భాగం దేవునికి ఇచ్చేయాలి. రెండవది వచ్చిన దాంట్లో 5వ వంతు మనం ఏం చేయాలి? దాచుకోవాలి. మూడవ మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, మూడవది ఏంటంటే మనము కట్టవలసినటువంటి పన్నులు కట్టాలి. ఒకసారి శిష్యుని దగ్గరికి ఒకడు వచ్చాడంట. మీ బోధకుడు అరశేకులు అనేటువంటి పన్ను వసూలు చేసేవాడు. ఆ దినాల్లో పన్నులు వసూలు చేసేవాడు. అరశేకులు అనేటువంటి పన్ను వసూలు మీ బోధకుడు కట్టడంటే యేసు ప్రభువు ఆ మాటలు విని పేతురుని పిలిచి, ఇదిగో నీవు జ్ఞానం వేసి ఒక చేపను పట్టుకో, ఆ చేప నోట్లో ఒక షెకులు ఉంటుంది, నీకు 6 షెకులు నాకు 6 షెకులు కట్టే అని చెప్తే, ప్రభుత్వానికి కట్టవలసినటువంటి ఆ పన్నులు, ఇప్పుడు కరెంటు బిల్లు వస్తుంది కదా, అది పన్నే కదా కరెంటు. ఈ కరెంటు బిల్లు కట్టాలి. కట్టకపోతే ఏమవుద్ది? మరుసటి నెలకి కరెంట్ ఉండదు కదండి. ఇంకా రకరకాల బిల్స్ మనకు వస్తూ ఉంటాయి. కరెంటు బిల్ అని, లేకపోతే ఇంకొక బిల్ అని. చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే దానికి ఒక డెడ్ లైన్ ఉంటుంది కదా, 15వ తారీఖు లోపల కరెంటు బిల్లు కట్టేయాలి అని చెప్పేసి. ఒకవేళ 15వ తారీఖు లోపల కరెంటు బిల్లు కట్టలేదనుకోండి, ఏమవుద్ది చెప్పాలి? ఫీజు లాగడానికి ముందు ఇంకోటి జరుగుతుంది. ఫీజు లాగకపోయినా ఏం చేస్తాడు? పెనాల్టీ వేస్తాడు. ఒక 50 రూపాయలు, ఒక 50 రూపాయలు పెనాల్టీ వేస్తాడు. ఇప్పుడు ఆ పెనాల్టీ, ఆ డబ్బులు వేస్తే కదా. ఆ 50 రూపాయలు ఉంటే నీకు దేనికో దానికి ఉపయోగపడుతుంది కదా. కాబట్టి కట్టవలసిన టైంలోనే నువ్వు కడితే 50 రూపాయలు నీకు మిగులుతుంది. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే సకాలానికి పన్నులు కట్టక ఎక్స్ట్రా కట్టవలసినటువంటి పరిస్థితి. పిల్లలు చదువుకున్నప్పుడు ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. లాస్ట్ కొంతమంది ఇంకా టైం ఉందలే అనుకుంటా ఉంటారు. లాస్ట్ మినిట్ వచ్చే వరకు చూస్తూ ఉంటారు. సరిగ్గా లాస్ట్ రోజు మర్చిపోతాం మనం. మనకుండే గొప్ప మతిమరుపు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సినవి ఆ సమయంలో గుర్తుండవు మనకి. 2-3 రోజుల తర్వాత అరే లాస్ట్ డేట్ అయిపోయిందని అప్పుడు మళ్ళీ ఇంకొక అవకాశం ఉంటుంది. ఏంటి? పెనాల్టీతో కట్టచ్చు. ఆ పెనాల్టీ వేస్టే కదా. నేను అన్నాను, మనకు వచ్చిన ద్రవ్యం సద్వినియోగం చేయబడాలంటే నీవు ఎప్పటికీ కట్టవలసిందే. దాన్ని ఎలాగా కట్టాలి? కాబట్టి అది సమయంలోనే కడితే ఆ డబ్బులు నీకేమవుతుంది? సద్వినియోగం అవుతుంది. యేసుప్రభు చెప్పారు, కైసరువి కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇచ్చేయాలి. ప్రభుత్వానికి కట్టవలసినటువంటి క్రైస్తవులు దేశభక్తి కలిగినటువంటి వారు. ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి పనులు ఏమీ చేయరు. అది ఏ ప్రభుత్వం అయినా సరే, బీజేపీ ప్రభుత్వం అయినా, లేకపోతే టీడీపీ ప్రభుత్వం అయినా, వైసీపీ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా క్రైస్తవులు ప్రభుత్వానికి లోబడేటువంటి వారు. కొంతమందికి ఆ విషయం అర్థం కాక ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, దైవభక్తి ఎంతో క్రైస్తవునికి దేశభక్తి కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనం కట్టవలసినటువంటి పన్నులు కట్టాలి. అది కూడా ఎప్పుడు కట్టాలి చెప్పండి? ఇన్ టైంలో, కట్టవలసిన సమయంలోనే కడితే ఆ డబ్బు సద్వినియోగం అవుతుంది. మూడవదిగా నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే అప్పులు తీర్చేయాలి. కొంతమంది ఏదో అవసరానికి అప్పులు తీసుకుంటూ ఉంటారు. అవి తీర్చకపోతే ఏమైపోద్ది? వడ్డీ మీద వడ్డీ. ఈ అప్పు అనేది ఊబులాంటిదంట. ఊబులో పడిన వ్యక్తి ప్రయత్నం చేసే కొద్ది ఇంకా దిగిపోతూ ఉంటాడు.
పాపం ఎటువంటి ఊబి లాంటిదో అప్పులు కూడా అటువంటి ఊబి లాంటివి. ప్రియమైన ఏర్పడ్డారా, ఈ అప్పులు అనేవి చాలా భయంకరమైనవి. చాలామంది ఈ అప్పులు చూడండి, పేపర్లో మనం చూస్తూ ఉంటాం, అప్పులు తీర్చలేక ఏం చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేవుడు ఒక ఆలోచన విధానం చెప్తా ఉన్నాడు మనకి, ఇదిగో నీ డబ్బు సద్వినియోగం చేయబడాలి. సద్వినియోగం చేయబడాలంటే నీ అప్పులు తగ్గించుకోవాలి. ఒకవేళ తెలుసో తెలియక ఇప్పుడు అప్పులు చేసో ఇప్పుడు ఏం చేయాలి? కొంతమంది సైతాన్ గారు అంటాడు, అప్పులు చేస్తావు కదా ఊరంతా, కొంతమందికి ఊరంతా అప్పులే. మా సంఘంలో ఒక కేసు వచ్చింది. ఒక వ్యక్తి సంఘస్థుల దగ్గర నుంచి అప్పులు చేసిందంట. ఒకరి తర్వాత ఒకరు వచ్చి చెప్తున్నారు కంప్లైంట్, పలానా వ్యక్తి నా దగ్గర 5,000 అప్పు తీసుకున్నాడండి, ఇంకొకరు వచ్చి 10,000 అప్పు తీసుకున్నాడండి. ప్రియమైన ఏర్పడ్డారా, నీవు కొంతమంది అండి అప్పు కావాల్సి వచ్చినప్పుడు ఎంత కాల వెలబడిపోతారో. తీరా అప్పు ఇచ్చిన తర్వాత అప్పు తీర్చవలసిన సమయం వచ్చేటప్పటికి కనీసం నోటి మాట మాట్లాడరు. పలానా రోజు తీరుతాను అని చెప్పాలి కదా. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. ప్రియమైన ఏర్పడ్డారా, క్రైస్తవుడు అప్పులు ఎగ్గొట్టకూడదు. అప్పు చేసినా నీతిమంతుడంట అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడదు. ఇప్పుడు ప్రతిదానికి అప్పే. బండి కొనాలంటే ఈఎంఐ రూపాయి కడితే ఇచ్చేస్తున్నాడు, ఏమంటే ఫ్రిడ్జ్ ఇచ్చేస్తున్నాడు, అది అప్పే కదా. ఆ తీరు వరకు మనం ఏం చేయాలి? అప్పుడు కూడా ఈఎంఐ డేట్ వచ్చేటప్పటికి మనం దాంట్లో డబ్బులు వేయలేదు అనుకోండి బ్యాంకులోను, ఆ తర్వాత 500 రూపాయలు బ్యాంక్ ఒకటి తీసుకుంటున్నాడు, 500 రూపాయలు ఇంకోటి తీసుకుంటున్నాడు, 1000 రూపాయలు వేస్ట్. అందుకనే నేను అంటాను, ఇన్ టైంలో చేయాలి. ఇక్కడ మూడవది ఏంటంటే, 4వది అప్పులు మనం తీర్చాలి. కొంతమంది చేసే పని ఏంటంటే ముందు 2 రూపాయలకు అప్పు తీసుకుంటారు. ఇప్పుడు 2 రూపాయల వడ్డీకి అప్పులు తీసుకున్న వాళ్ళు అప్పు తీర్చాలి కదా. అప్పు తీర్చడానికి మళ్ళీ 3 రూపాయలకు అప్పుకి వెళ్తారు వడ్డీకి. 2 రూపాయలు అప్పు తీర్చడానికి 3 రూపాయల వడ్డీ. ఆ తర్వాత మళ్ళీ అది నెల అయిపోద్ది. ఇప్పుడు 3 రూపాయల వడ్డీ తీర్చడానికి 4 రూపాయల వడ్డీకి, అలా 10 రూపాయల వరకు చేసేస్తారు. ఎవరు తిన్నట్టు? ప్రియమైన ఏర్పడ్డారా, కొంతమంది జీతం అప్పులుగా పోతుంది. 1వ తారీఖు జీతం పడడం మొదలు ఆల్రెడీ అప్లోడ్ అక్కడ ఇది రెడీగా ఉంటుంది కదా, బ్యాంకులో ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అనేది ఒకటి ఉంటుంది. పడుతుంది, పడిన మరుక్షణమే అయిపోతుంది. కష్టపడుతున్నాడు, నెలంతా కష్టపడుతున్నాడు, భార్యకి కానీ పిల్లలకు కానీ తనకు కానీ తినడానికి ఏమీ ఉండట్లేదు. నేను అంటాను, ముందు తెలుసో తెలియక అప్పులు చేసేసారు, చిన్న చిన్న అప్పులన్నీ ముందు తీసేయండి. చిన్న బైబిల్ చెప్తుంది అప్పు చేసి అగ్గొట్టకూడదు. కొంతమంది అప్పు చేసి ఊరు వెళ్ళిపోతూ ఉంటారు. పెద్ద రాజకీయ నాయకులు కూడాను పెద్ద కోట్లలో అప్పు తీసుకుని ఏకంగా దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీతిమంతుడు అప్పు చేసి తీర్చాలి, అందరికీ వారి వారి రుణములు చెల్లించండి అని వ్రాయబడింది. ఇంకొక మాట కూడా వ్రాయబడింది, మీరు ఎవరికి కూడా అచ్చి ఉండవద్దు. ఎవరికి కూడా అచ్చి ఉండవద్దు. తోటి నేను పలానా వాళ్ళకి 10 రూపాయలు కూడా అండి, 10 రూపాయలు కూడా ఎవరికి అచ్చి ఉండకూడదు. వేరే వాళ్ళ వస్తువు ఏది కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కొంతమంది ఏదో అవసరానికి కానీ తెచ్చుకుంటారు, మళ్ళీ ఎవరాలు, అది కూడా మనకి శాపంగా ఉంటుంది. వేరే వాళ్ళ వస్తువు వాళ్ళు ఇది మీకే అంటే మన దగ్గర ఉండాలి తప్ప, మనం అవసరానికి తెచ్చుకుని మళ్ళీ వాళ్ళకి ఇవ్వకపోతే అది మనకి శాపం. జంతువులు వేసుకోవడానికి జంతువులు గుర్తు తెచ్చుకుంటారు, జంతువులు వేసుకుంటారు, తినేస్తారు, మళ్ళీ దాన్ని ఏమంటారు గుర్తేనా? మళ్ళీ వాళ్ళు వచ్చి అడగాలి, పిండి 4 రోజుల క్రితం నువ్వు తీసుకున్నావు కదా, అదేది ఈ 4 రోజులు ఎందుకు దాచేసుకున్నావు నువ్వు? ఇచ్చారు కదా వెంటనే. దానివల్ల నష్టం. మన ఇంట్లో ఎవరి వస్తువు కూడా ఉండడానికి వీల్లేదు. ఇచ్చేయండి. ఒకవేళ ఏమైనా గుర్తు వచ్చినాయి అనుకోండి, ఇచ్చేయండి. అది సంవత్సరం క్రితం అయిందా, 4 రోజుల క్రితం అయిందా? అప్పులు తీసేసుకోవాలి, చిన్న అప్పులు తీసేసుకుని. ఏమండి, ఒకవేళ మన వల్ల కావట్లేదు అనుకోండి, దేవుడిని అడగండి, దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. ఒకసారి ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, ఏమండి, ఆ శిష్యుడు అప్పు చేసి చచ్చిపోయాడంట. అప్పులోడు వచ్చాడు పిల్లల్ని ఎత్తుకుపోవడానికి. వెంటనే ఆమె
ఎలీషా అనే దైవజన్ దగ్గరికి వచ్చింది. అయ్యా అప్పులోడు వచ్చాడు, పిల్లల్ని తీసుకుపోతానన్నాడు. ఎలీషా ఒక మాట చెప్తాడు, నీ ఇంట్లో ఏముంది? నా ఇంట్లో అన్నీ అమ్మేసుకున్నాను అయ్యా, ఇప్పటికే నూనె కుండ మాత్రం ఒకటి ఉంది, ఏం పర్లేదు, ఏమున్నా లేకపోయినా నూనె కుండ ఉంటే చాలు. ఇంటి పక్క వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కొండలు ఎరువు తీసుకురా అన్నాడు. ఎరువు తెచ్చింది. నువ్వు తలుపు వేసుకుని ఆ నూనెను ఒక్కొక్క కొండలో వేయమని చెప్పాడు. అలా వేస్తూ ఉంటే అలా ఓడుతూ ఉందండి. అన్ని కొండలు నూనెతో నింపబడ్డాయి. మళ్ళీ దైవజనుడికి వెళ్ళింది, అయ్యా నువ్వు చెప్పినట్లుగా చేశాను, ఇదిగో కొండలన్నీ నూనెతో నింపబడ్డాయి అంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఇప్పుడు వాటిని అమ్మేసుకుని ముందు నీ అప్పు తీర్చే, మిగిలిన దాంతో నీవు నీ కుమారుడు బ్రతకండి అని చెప్పాడు. అప్పు తీరే మార్గం దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అప్పు ఇచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు చేయరని దేవుడు చెప్పాడు. అప్పు ఇచ్చేవారంటే వడ్డీకి ఇచ్చేవారని కాదండి. కొంతమంది క్రైస్తవులు కూడా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఏమండి, నీతిమంతుడు వడ్డీకి ఇయ్యడు అని వ్రాయబడింది 15వ కీర్తనలో. అవసరానికి ఏదన్నా బదులు ఇవ్వాలి కానీ మనం అప్పులకి తెప్పకూడదు, వడ్డీలకి తెప్పకూడదు. బ్యాంకులో వేసుకోవడమే వడ్డీ కావాలంటేనే. ఏమండి, కొంతమంది అప్పులు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టలేక చాలా నష్టపోయినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియమైన జన్మలారా, అప్పులు ప్రభువా, నూనె కొండ ఏంటో తెలుసా అండి? ప్రార్థన. నూనె ప్రార్థనకి సాదృశ్యం. నీకు అప్పులు ఉన్నాయా? నీవు నీ బిడ్డలు తలుపేసుకుని కుటుంబంగా ప్రార్థన చేయండి. దేవుడు మీ ఆర్థిక సమస్యల్ని పరిష్కరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని లక్షల అప్పు ఉన్నా సరే నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, ఊరు వదిలి పారిపోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు నీకు ఆలోచన చెప్తాడు క్రమక్రమంగా. ఒకసారి మా వీధిలో, మందిరం ఉన్న వీధిలో ఒక కుటుంబం ఉండేది. ఆ వీధిలో అందరి దగ్గర అప్పులే. ఒకరోజు మా అమ్మగారు వాళ్ళకి తినడానికి తిండి లేకపోతే రైసు, కాయగూరలు, నూనె అప్పుడప్పుడు అలా ఇస్తూ ఉండేవారు. ఒక రోజున వచ్చి ప్రార్థన చేసుకున్నారు, అయ్యా ఇలా హైదరాబాదు వెళ్ళి అక్కడ కష్టపడి పని చేసుకోవాలనుకుంటున్నాం అంటే, సరే ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసి పంపించాను. ఒక 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత పాస్టర్ గారు, ఇదిగో మేము ఈ బంగారపు ఏంటది మెల్ల వేసుకుని దాన్ని ఏమంటారు, చైన్ కొనుక్కున్నాం అని చెప్పి ప్రార్థన చేసుకున్నారు. అప్పులు తీరిపోగా వాళ్ళు ఏం కొనుక్కున్నారు? ఒక వస్తువు కొనుక్కున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, అప్పు తీరే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. దానికి మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన. కుటుంబముగా కలిసి ప్రార్థన చేయండి, మందిరంలో ప్రార్థన చేయండి. దేవుడు మీ సమస్యని తీరుస్తాడు. కాబట్టి ప్రియమైన జన్మలారా, అప్పులు మనం నెమ్మదిగా తీర్చుకోవాలి. ఎక్కువ వడ్డీల జోలికి మనం వెళ్ళడానికి వీల్లేదు. అవసరానికి 10 రూపాయలు కూడా అప్పు తెచ్చేస్తూ ఉంటారు కొంతమంది. వద్దండి, ఎంత ఉందో అంత దానితో మనం తృప్తి పొందడం మనం నేర్చుకోవాలి, తృప్తి చెందడం మనం నేర్చుకోవాలి. పక్కింటి వాళ్ళు ఏదో కొనుక్కున్నారని మనం కూడా అప్పు చేసి కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 5వది ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి ధనంతో మంచి ఆహారాన్ని మనం భుజించాలి. మంచి ఆహారాన్ని దేవుడు చెప్పాడు, శ్రేష్టమైన గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తాను. యెషయా గ్రంథంలో రాయబడుతుంది, ఆహారము కాని దాని కొరకు మీరేళ్ళ రోకలు వ్యర్థపరచుచున్నారు. మనం ఏమన్నా డబ్బులు ఖర్చు పెడితే దేనికి ఖర్చు పెట్టాలంటే మంచి ఆహారం కొరకు డబ్బులు ఖర్చు పెట్టాలి. కొంతమంది ఆహారం కాని దాని కొరకు ఒక ఆయన అంటాడు, ఆయన చైన్ స్మోకర్ అంట, సిగరెట్ ఆరకముందు ఇంకోటి వెలిగించేస్తూ ఉంటాడు. నాకు సంవత్సరానికి 5,000 రూపాయలు సిగరెట్లకు అవుతాయని చెప్తున్నాడు. ఆ 5,000 రూపాయలకు ఒక చిన్న కుటుంబం ఏం చేస్తుంది? బతికేస్తుంది ఒక 4 రోజులు. వరుసకి మాకు బంధువే. అప్పుడు నేను ఒకరోజు మాట్లాడాను, ఏమండి ఇంత ప్రయాసపడుతున్నారు, డబ్బులు అంత వృధా చేస్తున్నారు, ఒక కుటుంబం పోషించబడుతుంది కదా అని చెప్పేసి.
కాబట్టి ఆహారం కాని దాని కొరకు, ఏమండి, వస్తువుల కొరకు, వస్త్రాల కొరకు కొంతమంది కనబడిందల్లా కొనేయడమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, దేవుడు మనకిస్తే మంచిదే, కానీ లేని దాని కొరకు ఇంకొకరికి ఉన్నాయని చెప్పేసి, మా ఫ్రెండ్ ఇలాగ మంచి చెవులు కొనుక్కుంది, నేను కూడా కొనుక్కోవాలి, లేకపోతే మా ఫ్రెండ్ మంచి ఆ పలానా డ్రెస్ కొనుక్కుంది, నేను కూడా కొనుక్కోవాలి, అనవసరమైన ఖర్చులు చేయడం మనం తగ్గించాలి. మంచి ఆహారాన్ని కొంతమంది తినరండి, సరిగ్గా తినరండి, ఉన్నదంతా కూడా మరి ఏం చేస్తారో తెలీదు. మంచి ఆహారాన్ని తినాలి. ఏమండి, ఆ సరిగ్గా ఆహారం తినలేదు అనుకోండి, ఇప్పుడు మనకి అనారోగ్యం వస్తే ఏమవుతుంది, దానికి డబుల్ ఖర్చు చేయవలసి వస్తుంది. హాస్పిటల్స్కి, మందులకి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, రోజుకు ఒక యాపిల్ తింటానంట డాక్టర్ గారికి దూరంగా ఉండొచ్చు అంట. ఏమండి, యాపిలా 50 రూపాయలు ఎక్కడ తింటాం అనుకుని 50 రూపాయల కోసం యాపిల్ పండు తినకపోతే డాక్టర్ గారి దగ్గర వెళ్ళిన తర్వాత 5,000 రూపాయలు బిల్లు చేస్తున్నాడు. ఏమండి, కాబట్టి మంచి ఆహారం, ఫ్రూట్స్ తినండి. ఏమండి, దేవుడు సృజించిన ఒరిజినల్ అవి తినాలి, అవి తినరు. పానీపూరీలు, నూడిల్స్, ఏమండి, ఆ రోడ్డు పక్కన వేసేటండి బజ్జీలు, ఏ నూనె వాడతాడో తెలియదు, వాటిని ఎలా శుభ్రం చేస్తారో తెలియదు. ప్రియమైన చాలామంది ఈ రోజున అనారోగ్యానికి పాలవడానికి గల కారణం ఏంటంటే ఇవే. ఇంట్లో చేసిన తల్లి ఏమంటే కాయగూరలు తీసుకొస్తే ఒక 10 సార్లు కడుగుతూ ఉంటారు. బయట ఎప్పుడైనా ఉల్లిపాయ ఏమండి పలావ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఉల్లిపాయ ఇస్తాడు, ఉల్లిపాయ ఏమైనా కడిగిస్తాడా మనకి? అలాగే అక్కడ నీట్గా కూడా ఉండదు. ఆ తర్వాత మనకేంటి అదితి చేస్తుంది, మోషన్స్. డాక్టర్ గారు తిరిగి వెళ్తే ఒక 1 రోజులు ట్యాబ్లెట్లు ఇస్తాడు. మంచి ఆహారం, శ్రేష్టమైన ఆహారం తినాలి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ధనంతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం చేసినప్పుడు దేవుడు ఏమండి మహిమ పొందుతాడు. మనము ధనాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వారుగా ఉంటాం. శ్రేష్టమైన కొంతమంది చేపల మార్కెట్లోకి వెళ్ళిపోయి మిగిలిపోయి అన్నీ కొంటారు. ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి? తాజాగా తినాలండి. మనం తింటే మా నాన్నగారు అంటారు ఎప్పుడు కూడా తాజాగా ఉండాలి మనం తినే ఆహారం. ఈ ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత 3-4 రోజులు దాంట్లో నిలవ పెట్టి అప్పుడు తింటున్నారు కదండి. తాజా ఆహారం తింటే అది మనకు ఆరోగ్యం. కాబట్టి ధనాన్ని ఏమండి సద్వినియోగం చేసుకోవాలి. 5 విషయాలు చెప్పాను, గుర్తున్నాయా? 1, దేవుని భాగాన్ని టంచనుగా మనం దేవునికి తీసేయాలి. ఆ తర్వాత 5వ భాగం మనం ఏం చేయాలి? దాచిపెట్టుకోవాలి. 3వది మనం కట్టవలసినటువంటి పన్నులు సకాలంలో కట్టాలి. 4వది ఉన్న అప్పులన్నీ ముందు తీర్చాలి. కొంతమంది అప్పులు తీర్చరు, వస్తువులు కొనేసుకుంటూ ఉంటాడు. అప్పు ఇచ్చినోడికి ఎలా ఉంటుంది? బాధగా ఉండడం కాదు, కోపం వస్తుంది. ఈ నా అప్పు తీర్చకుండా ఏం చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పేసి నువ్వు అర్జెంటుగా కడతావా చేస్తావా అని కూర్చుంటూ ఉంటాడు ఇంటి దగ్గర. ముందు అప్పులు క్లియర్ చేసుకోవాలి. 5వది మంచి ఆహారాన్ని మనం తినాలి. మనం డబ్బులు ఖర్చు పెడితే శ్రేష్టమైన ఆహారం కొరకు ఖర్చు పెట్టాలి. అంతేగాని ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు వ్యర్థపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతుడి కంటే ధనవంతుడు ఇంకొకరు లేడండి. ఆరోగ్యం లేకపోతే ఎంత ధనం ఉన్నా ఏంటి ప్రయోజనం? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అదే సమయంలో ఆ ఆరోగ్యంతో మనం దేవునికి మహిమపరచాలి. ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,
మమ్మలను ధనవంతులుగా చేయడానికే మీరు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ధనము మాకు కావాలి, అలాగని ధనాపేక్షకులుగా మేము ఉండకూడదు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి ధనాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి. ఆ ధనాన్ని మేము ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో మాతో మాట్లాడారు. ప్రతి వారు ప్రభువా ఈ మాటలు వారి హృదయాల్లో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవిస్తూ వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్లో తండ్రి వారు అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల యొక్క రుణాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక సమస్యలు మీరు పరిష్కరించమని ప్రార్థన చేస్తున్నాం. సమృద్ధిని మీరు అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.